హాయ్ అండి, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ వచ్చేసి పాలకూర పులావ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాలకూరని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 5-6 మిరియాలు, చెక్క మొక్క, కొంచెం ధనియాలు వేసుకొని మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేశాను. తగినంత ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేయించేసాను. ఆనియన్స్ వేగాక టమాటాలు కూడా వేసి వేయించేసాను. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో పాలకూరది అది బాగా వేయించేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసాను. కొంచెం ఉప్పు, కారం, పసుపు చూసుకొని వేసుకోండి. నేనైతే గరం మసాలా ప్యాకెట్ అయితే వేసుకున్నాను, 5 రూపీస్ ప్యాకెట్. ఆయిల్ అయితే సరిపోలేదని మళ్ళీ ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇంకంతే రైస్ 1 గ్లాస్ వేసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేశాను. మర్చిపోయానని చెప్పి కరేపాకు మర్చిపోయాను, వేసేసాను. ఇంకా తర్వాత విజిల్ పోయిన తర్వాత 2 విజిల్స్ రన్ చేసిన తర్వాత తీసేసాను అనమాట. కొత్తిమీర లేదబ్బా, అందుకే వేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసాను, చాలా బాగా వచ్చింది. వినాయక చవితి రోజు ఏంద్రా బాబు ఇలా ఉందనుకుంటున్నారా? చేసుకోకూడదని చేసుకోలేదు.